హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు పిట్ట కథలు అనే పుస్తకంలో రెండో కథ చెప్పుకుంటున్నాం అనమాట. పోరు నష్టము పొందు లాభము. ఇదేంటంటే, అనగనగా ఒక ఊళ్ళో కోటయ్య సీనయ్య అనే ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు అకారణంగా బద్ధవైరంతో ఉండేవారనమాట. అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు గొప్పగా ఉండాలని పోటీ పడుతూ ఉండేవాళ్ళు. అలా అయితే ఒకనాడు ఇలా ఉండగా ఒకనాడు ఏమవుతుంది, కోటయ్యకి ఒక కొత్త ఆలోచన వస్తుందన్నమాట. ఏంటి, నేను సీనయ్య కంటే చాలా గొప్పగా ఉండాలి అని చెప్పి ఏమనుకుంటాడు, అతను అడవికి వెళ్ళి తపస్సు చేసి దేవుణ్ణి మెప్పించి మంచి వరాలు పొంది సీనయ్య కంటే గొప్పవాడిని అయిపోవాలి నేను అని చెప్పి ఆలోచన వచ్చిన వెంటనే ఏం చేస్తాడు, రెండో కంటికి తెలియకుండా, అంటే ఎవ్వరికి చెప్పకుండా ఎవ్వరికి తెలియకుండా అడవికి వెళ్ళి దేవుణ్ణి కూర్చి తపస్సు చేయడం మొదలు పెడతాడనమాట. అయితే సీనయ్యకి వాడడం తక్కువవాడా, అతను కూడా ఇతనితో పోటీ పడేవాడే కదా. అందుకని ఈ విషయం పసిగట్టి ఏం చేస్తాడు, ఓహో వీడు నాకు తెలియకుండా తపస్సు చేస్తున్నాడు, నాకంటే తానే గొప్పగా అయిపోవాలని దేవుణ్ణి మెప్పించి వరాలు పొందాలని ఈ పన్నాగం పన్నాడు. నేను ఊరుకుంటానా ఏంటి, నేను కూడా తపస్సు చేసి వాడికంటే ఎక్కువ వరాలు పొందుతాను అని ఈ సీనయ్య ఏం చేస్తాడు, వెంటనే అడవికి వెళ్ళి ఆ కోటయ్య ఎదురుగుండానే కూర్చొని అతను కూడా తపస్సు చేయడం మొదలు పెడతాడనమాట. అయితే దేవుడు ఏం చేస్తాడు, దేవుడికి తెలీదా వీళ్ళిద్దరి మనసులో ఏముందో, దేవుడికి తెలుస్తుంది కదా. కానీ వీళ్ళ దురుద్దేశం దేవుడికి తెలుస్తుంది అనమాట. తెలిసి ఏం చేస్తాడు, వీళ్ళకి మంచిగా బుద్ధి చెప్పాలి వీళ్ళకి అని చెప్పి మొదట ఏం చేస్తాడు, కోటయ్య దగ్గరికి వస్తాడనమాట. కోటయ్య దగ్గరికి వచ్చి, కోటయ్య నేను దేవుణ్ణి నీ తపస్సుకు మెచ్చాను, నీకేం వరం కావాలో అడుగు ఇస్తాను అంటాడనమాట. అనేటప్పటికీ ఈ కోటయ్య ఏంటి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగుండా దేవుడు కనిపిస్తాడు కదా, అడుగుతాడు కదా, నీకేం వరం కావాలో ఇస్తాను కోరుకో అంటాడు కదా. అనేటప్పటికి ఎదురుగుండా సీనయ్య కనిపిస్తాడు. సీనయ్య కూడా తపస్సు చేసుకుంటూ కనిపించేటప్పటికి, అమ్మో నేను ఒక ఊరు అడిగితే వాడు 2 ఊర్లు అడుగుతాడు, నేను ఒక రాజ్యం అడిగితే వాడు 2 రాజ్యాలు అడుగుతాడు, నేను ఏది అడిగినా దానికి డబల్ అడుగుతాడు వాడు, అప్పుడు నాకంటే వాడు చాలా గొప్పవాడైపోతాడు. ఇప్పుడు ఎలాగా ఈ చిక్కుముడి ఎలాగ విప్పాలి మనము, అయ్యో ముందు అసలు సీనయ్యనే అడుగుంటే బాగుండేది, దేవుడు ఏంటి నా దగ్గరికి వచ్చాడు ముందు, ఇప్పుడు నేను ఏది అడిగినా కూడా దానికి 2 ఇమ్మని చెప్పి సీనయ్య అడుగుతాడు, ఎట్లాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకొంతసేపటికి అతనికి ఒక ఉపాయం తోస్తుంది. ఏమంటాడు అప్పుడు దేవుడితో, స్వామి అదిగో అక్కడ తపస్సు చేస్తున్నాడు చూడండి, వాడికి ఏమిస్తారో దానికి 2 నాకు ఇవ్వండి అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి దేవుడు తదాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి సీనయ్య దగ్గరికి వెళ్తాడు. దేవుడికి తెలుసు కదా వీళ్ళిద్దరి మనసులో ఏముందోను. అందుకని సీనయ్య దగ్గరికి వెళ్ళి, సీనయ్య నేను దేవుణ్ణి నీ తపస్సుకి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సీనయ్య ఏం చేస్తాడు, ఇదేంటి సరే అడుగుదాము అనుకుంటాడు, వరం అడుగుదాము అనుకునే లోపల ఈ దేవుడు సీనయ్యతో అంటాడు, ఇదేంటి పోయి అక్కడ తపస్సు చేస్తున్నాడు చూసావా కోటయ్య, అతనికి కూడా నేను వరాలు ఇచ్చాను, అతనేమో నీకు ఇచ్చిన దానికంటే 2 వరం కావాలి అనే వరం కోరుకున్నాడు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ సీనయ్య అరేరే ఎంత యుక్తి పన్నాడు వాడు, ఎంత ఉపాయంగా అలాంటి వరం కోరాడు, నేను వాడిని మించేలా వరం పొందటానికి వీలు లేకుండా చేశాడు అని సీనయ్య కొంత బాధపడతాడనమాట. అంటే మదనపడి చివరికి ఏం చేస్తాడు, ఇప్పుడు నేను ఏది కోరినా కూడా వాడికి 2 వచ్చేస్తుంది, అప్పుడు నాకంటే వాడు చాలా గొప్పవాడైపోతాడు అని చెప్పి, పోన్లే నాకు నష్టం వస్తే వచ్చింది కానీ వాడికి లాభం మట్టుకు రాకూడదు అని ఒక పిచ్చి ఆలోచన చేసి దేవుణ్ణి అడుగుతాడు, స్వామి అలాగైతే నాకు ఒక కన్ను పోయేటట్టు వరం ఇవ్వండి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ దేవుడు ఏం చేస్తాడు, తదాస్తు నీ కోరిక తీరుతుంది అని చెప్పేసి నవ్వుకుంటూ దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట.
వెళ్ళేప్పటికి ఏమవుతుంది, ఈ సేనయ్యకి ఒక కన్ను పోతుంది. అక్కడ కోటయ్య ఏం కోరుకున్నాడు, నా అతని కంటే కూడా అతను ఏది అడిగితే అది దానికి రెండింతలు నాకు కావాలని అడిగాడు కదా. అందుకని కోటయ్య కళ్ళు 2 కళ్ళు పోయి గుడ్డివాడైపోతాడు. గుడ్డివాడైపోయి లబోదిబోమని ఏడుస్తాడనమాట. ఇంకేముంది, ఇతనికి ఒక కన్ను పోయింది, అతనికి 2 కళ్ళు పోయాయి. అందుకని మనం ఏం చేయాలి, పోటీ పడాలి. ఎవరితో అయినా సరే పోటీ పడాలి. కానీ ఆ పోటీ ఎలా ఉండాలి, హెల్దీగా ఉండాలన్నమాట. కాంపిటీషన్ ఎప్పుడు హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అంతేకాని అసూయతో కూడిన కాంపిటీషన్ ఉందనుకోండి, ఇదిగో ఇలాగే జరుగుతుందన్నమాట. మనకే నష్టం జరుగుతుంది అలాంటి అసూయతో కూడిన కాంపిటీషన్స్ పెట్టుకుంటే. అందుకని ఎప్పుడు కూడా మనం అలా అసూయ పడకూడదు. మంచి హెల్దీ కాంపిటీషన్లో మనం ఉండాలన్నమాట. సరేనా మరి పిల్లలు? బాయ్ బాయ్, గుడ్ నైట్.